నీకు దండం పెడతా నా కొడుకును వదిలేయ్ అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన నిఖిల్ ఫాదర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిఖిల్ కావ్య బ్రేకప్ తర్వాత నిఖిల్ లాగా ఉండటం లేదట. ఇంతకు ముందుకు ఎంతో హ్యాపీగా ఉంటూ తన లైఫ్ని లీడ్ చేసేవారు నిఖిల్ మలయకల్. ఇప్పుడు తన హ్యాపీనెస్ అంతా వెళ్ళిపోయింది. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయినట్టే కానీ ఎప్పుడు ఏదో ఒకటి కోల్పోయిన వాడిలా ఉంటున్నారంటూ నిఖిల్ ఫాదర్ అయితే ఎమోషనల్ అయితే వచ్చేశారు. అయితే నిఖిల్ కావ్యకి ఇద్దరికి బ్రేకప్ అయింది. కానీ కావ్య మాత్రం తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. నా కొడుకు తన లైఫ్ని లీడ్ చేస్తున్నప్పటికీ కానీ హ్యాపీగా మాత్రం లేడు. ఎప్పుడు ఏదో ఒకటి కోల్పోయిన వాడిలా ఉంటున్నాడు. ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం వెతకాలి అనే విధంగా నిఖిల్ ఫాదర్ అయితే ఎమోషనల్ అయితే వచ్చేసారు. వీరిద్దరి మధ్య బంధాన్ని ఏ విధంగానైనా కలపాలి, లేదా నిఖిల్ మర్చిపోయేలాగా చేయాలి. ఇక ఇలా ఉంటే నిఖిల్ మాత్రం ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు అని నిఖిల్ ఫాదర్ అయితే ఎమోషన్ అయితే వచ్చేసారు. ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమె బాగానే ఉంది, కానీ నా కొడుకు పరిస్థితి ఏంటి అంటే ఎమోషన్ అయితే వచ్చేసారు. అయితే కావ్య కూడా ఏదో ఒక మూలన ఉంటూ ఉంటుంది, కానీ తను మాత్రం బయటకు వ్యక్తం చేస్తలేదు అనే విధంగా అయితే ఉంది.